నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ప్రసారం ద్వారా అందిస్తారు. యావత్ భారతదేశం 2026ను ఆహ్వానించింది. ఆ క్రమంలోనే హైదరాబాద్ నగరవాసులు అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంత వాసులు కూడా ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైనటువంటి భక్తుల తాకిడి క్రమక్రమంగా గంటకు పెరుగుతోందని చెప్పి కూడా ఇక్కడ ఆలయ నిర్వహణ సిబ్బంది అయితే చెప్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కువగా యువత కూడా ఈసారి ఎక్కువగా యువత దర్శనానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ దర్శనానికి వచ్చే వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మహిళలకి పురుషులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అట్లాగే అటు ట్రాఫిక్కి సంబంధించి కూడా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమీక్షిస్తున్నారు. అట్లాగే ఇటు దర్శనానికి అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. అట్లాగే ఇటు దర్శనానికి సంబంధించి కూడా దాదాపుగా ఒక 10 నిమిషాల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రతి 15 నిమిషాలకు దర్శనం పూర్తయ్యే విధంగా కూడా ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి కొంతమందిని కంపార్ట్మెంట్లో తీసుకొచ్చి ఇక్కడ నుంచి దర్శనం చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం కూడా ఈ ఆలయ పరిసరాలన్నీ గోవిందనామస్మరణతో మారుమవుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా యువత ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. యువత ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యువత అట్లాగే పెద్దలు కూడా ఈ ఏడాది అంతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దైవానుగ్రహం తమపై ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కోరిన కోరికలు 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత చెప్పినటువంటి కోరిక ఏదైతే ఈసారి ఈ ప్రదక్షిణలు మాత్రం ఇక్కడ ఆలయ నిర్వహణ సిబ్బంది ఏదైతుందో అది అనుమతిని అయితే ఇవ్వలేదు. కేవలం దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.